బాల్కనీలో బాగీ నిలబడి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆరు వెతుక్కుంటూ బాగీ అని అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంకా బాగీ చాలా సంతోషపడుతూ మరోవైపు కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు బాగీ, నేను నీకు చెప్పొద్దని కాదు అని ఆరు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా బాగీ ఆరుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. బాగీ ఏడవకు బాగీ అని ఆరు ఓదారుస్తూ ఉంటుంది. ఎందుకక్క, ఎందుకు నువ్వు నేను సొంత అక్క చెల్లెలమన్న నిజం నా దగ్గర దాచిపెట్టావు? నువ్వు ఆత్మవన్న నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావక్క అని బాగీ అడుగుతూ ఉంటుంది. దాచిపెట్టాలని కాదు చెల్లి, నా దగ్గర ఇంకే నిజాలు కూడా లేవు అని ఆరు అంటూ ఉంటుంది. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానక్క, ఎందుకక్క చెప్పలేదు అని బాగీ అంటూ ఉంటుంది. నువ్వు తప్పు చేశావని కాదు చెల్లి, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకనే నేను చెప్పలేదు అని ఆరు బాగీ కన్నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. అక్క, మనం సొంత అక్క చెల్లెలమైనా కూడా కలిసి పెరగలేదు, కలిసి జ్ఞాపకాలని పంచుకోలేదు. మనం చాలా మిస్ అయ్యామక్క అని బాగీ అనడంతో అవును బాగీ, ఆ లోటు ఎప్పటికీ తీరనిది. అసలు నేను ప్రాణాలతోనే లేను కదా అని ఆరు బాధపడుతూ ఉంటుంది. ఏంటక్క, మనం ఒకరికి ఒకరం తెలియకపోయినా కలిసి పెరగకపోయినా ఒకే ఇంటికి కోడలుగా వచ్చాము. నీ స్థానంలోకి నేను భార్యగా అడుగుపెట్టాను. ఏంటక్క ఇదంతా అని బాగీ అడుగుతూ ఉంటుంది. దీనినే విధి అంటారని గుప్తా గారు చెప్తూ ఉంటారు. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే మన తలరాత ఇది అని ఆరు అంటూ ఉంటుంది. ఏం తలరాతక్క మనది? దేవుడు ఇలాంటి తలరాతలు కూడా రాస్తాడా అని బాగీ ఏడుస్తూ ఉంటుంది. నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెల్లి? ఇక నేను పుట్టగానే నాన్నని దూరం చేసుకున్నాను. అనాథగా ఆశ్రమంలో పెరిగాను. నాకు మంచి భర్త, పిల్లలు అండగా ఉన్నారనుకునే లోపే నా ప్రాణాలు పోయాయి. నేను ఈ బంధాలన్నింటినీ వదులుకోలేక ఇక్కడే ఆత్మగా తిరుగుతున్నాను అని ఆరు అంటే ఇదంతా ఆ మనోహరి వల్లే జరిగిందక్క, ఆ మనోహరియే ఇదంతా చేసింది అని బాగీ కోప్పడుతూ ఉంటుంది. నాకు తెలుసు చెల్లి, నేను దాని మీద పగ తీర్చుకొని దాన్ని ఈ ఇంట్లో నుండి పంపించిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్ళాలనుకున్నాను. కానీ నాకిప్పుడు సమయం లేదు, నేను ఇప్పుడే యమలోకానికి వెళ్ళిపోవాలి అని ఆరు అంటుంది. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే కదా నాకు నిజం తెలిసింది. మనమిద్దరం సొంత అక్క చెల్లెలమని నాకు తెలిసింది. అప్పుడే వెళ్తే ఎలా అక్క? చిన్నప్పుడు కలిసి ఉండలేదు, ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత కూడా కలిసి ఉండకపోతే ఎలా అక్క అని బాగీ ఏడుస్తూ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఈ జన్మ చాలిస్తేనే కదా మరు జన్మని ఎత్తేది అని ఆరు బైకి చెప్తూ నేను తిరిగి నీ కడుపునే కూతురుగా జన్మిస్తాను బాగీ, కానీ ఈ విషయం అప్పుడే నీకు చెప్పకూడదు అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా మీ చుట్టూనే తిరుగుతూ మీ క్షేమమే కోరుకుంటూ ఉంటాను, మీ దగ్గరే ఉన్నట్లుంటాను అని ఆరు అంటుంది. అన్నట్లు ఆయన మీరు ఇద్దరు ఒక్కటైపోయారంట, కలిసిపోయారంట అని ఆరు అడుగుతూ ఉంటే బాగీ కాస్త తలదించుకొని సిగ్గుపడుతూ ఏదో అక్క అలా జరిగిపోయింది అని బాగీ చెప్తూ ఉంటుంది. నువ్వు ఆయనకి సంపూర్ణ భార్యవి కావాలని నేను మనసారా కోరుకున్నాను బాగీ. మనమిద్దరం సొంత అక్క చెల్లెళ్ళమని తెలియకముందే నువ్వు నా పిల్లలని సొంత తల్లిలాగా చూసుకున్నావు. ఏ లోటు రానివ్వలేదు. నేను నీకు ఆ విషయంలో మాత్రం రుణపడి ఉన్నాను అని ఆరు అంటే మన ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉందక్క, నువ్వేంటక్క నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు, అలా మాట్లాడకు అని బాగీ అంటుంది. అలా బాగీ ఆరు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే రామ్మూర్తి గేట్ ఓపెన్ చేసుకొని లాన్లో చుట్టూ చూసుకుంటూ ఉంటే అంజు పాప ఎదురుగా వస్తుంది. హాయ్ తాతయ్య అని అనడంతో నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. తాతయ్య నేను బాగానే ఉన్నాను, మీరు మిస్సమ్మ కోసం వచ్చారు కదా అని అడగడంతో అవునని రామ్మూర్తి అంటాడు. తాతయ్య మీకు ఒక విషయం చెప్పనా? మిస్సమ్మ రోజు ఇదిగో ఈ లాన్లో నిలబడి ఒకరితో మాట్లాడుతూ ఉంటుంది అని అంజు అంటే ఎవరితో అమ్మా అని రామ్మూర్తి అంటాడు. మా అమ్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ మేము అడిగితే మాత్రం నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. కానీ మిస్సమ్మ మాట్లాడేది మాత్రం ఖచ్చితంగా మా అమ్మ ఆత్మతోనే తాతయ్య. ఈ విషయం నేను మిగతా వాళ్ళకి, నాన్నకి, మనోహరి ఆంటీకి చెప్పినా కూడా అందరూ కొట్టిపడేస్తున్నారు తాతయ్య. ఇప్పుడు కూడా మిస్ అమ్మ పైన మా అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది. కావాలంటే మీరే వెళ్ళి చూడండి తాతయ్య అని అంజు అంటూ ఉంటుంది.